మనమే కాదు, మన సాటి తోటి సహోదరులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. దిగిపోయిన అనుభవాలు. మనకి ఆత్మీయ జీవితంలో రెండు ఉన్నాయి, మర్చిపోవద్దు. పౌర్ణమి ఉన్నది, అమావాస్య ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో పౌర్ణమి ఉన్నది, అమావాస్య కూడా ఉన్నది. పౌర్ణమిలో పూర్ణ చంద్రబింబం నిండు ప్రకాశం కనపడుతుంటుంది. అమావాస్యలో అంధకారం గమ్మేస్తుంది, చీకటంతా. ప్రసంగిలో అంటాడు, ఒకడు జీవించిన జీవిత కాలంలో చీకటి గల దినములు అనేకములు వచ్చును అని. ఎప్పుడైనా ఆ మాట గురించి ఆలోచించారా? ఒకడు జీవించిన జీవితంలో అన్ని వెలుగు సంబంధమైన దినములే ఉండవు, చీకటి గల దినములు అనేకములు వచ్చును. ఒకటి కాదు, రెండు కాదు, అనేకములు. ఎక్కడుందో చూస్తారా? ప్రసంగి గ్రంథము 11:8. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడలా చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి సంతోషముగా ఉండవలెను. అది 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 పిల్లరా, అన్ని దినాలు వెలుగు దినాలే కాదు, అనేకమైన చీకటి దినాలు కూడా వస్తాయి అన్నాడు. ఎప్పుడూ సర్వసమృద్ధి నివసించడమే కాదు, కొన్నిసార్లు లేమి ఎదురైద్ది ఇంట్లో. మరి తినేదానికి లేకుండా పోయే దినాలు వెలుగు దినాలా, చీకటి దినాలా చెప్పండి? తిండికి కూడా లేని రోజులు గడిపామంటే చీకటి దినాలా, వెలుగు దినాలా? రైట్. ఎప్పుడు ప్రశంసలే కాదు, భయంకరమైన నిందా ప్రచారాలు, తృణీకారాలు, తిరస్కారాలు, అవమానాలు కూడా ఎదురవుతున్నాయి అన్నాడు. ఇవి వెలుగు దినాలా, చీకటి దినాలా? మనుష్యుని ఆలోచనతో పోల్చుకుంటే ప్రశంసతో నడిచిపోతున్న దినాలేమో వెలుగు దినాలు. వాళ్ళ చేత వీళ్ల చేత నిందల పాలై అవమానపరచబడి నలుగురిలో ఆరడిపరచబడినటువంటి జీవితం ఎదుర్కొన్నట్టయితే ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం, అవి చీకటి దినములే. అవునా కాదా? మనుషులు ప్రశంసించే వెలుగు దినాలైతే మనుషులు నిందించేవి, నిందల పాలు చేసేవి. రైట్. ఆత్మీయ జీవితంలో ఎక్కడా అడుగులు జారకుండా మెట్టుకు పైన మెట్టుకు పైన మెట్టుకు పై మెట్టుకు ఎక్కుతూ ఉండే రోజులే కాదు, ఆల్రెడీ ఉన్న మెట్టు నుండి పడిపోయే దినాలు కూడా వస్తాయి. దీన్ని మర్చిపోకూడదు. కొంతమంది ఫీల్ అవుతారు, నేను అలాగే ఎక్కిపోతా ఉన్నాను, ఇంకెక్కడా దిగిపోను, ఎక్కడా పడిపోనని. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నీ ఆత్మీయ యాత్రలో కూడా అన్ని మెట్లు ఎక్కేయే కాదు బాబు, నువ్వు కింద పడే రోజులు కూడా ఉంటాయి. అన్ని వేళలా పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి పరిపూర్ణముగా నీతి న్యాయములు జరిగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కూడా నీతి మాలిన క్రియ చేసే పరిస్థితి, న్యాయం తప్పి అడుగులేసిన పరిస్థితి, అపవిత్రతకు సంబంధించిన ఆలోచనలకు దిగి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా ఫేస్ చేస్తావు, ఎదురవుతాయి. చీకటి గల దినములు అనేకములు వచ్చును అని ముందే చెప్పేశాడు. నేను విజయ పథంలో అలాగూ సాగిపోతానే ఉంటాను, ఇంకెక్కడ కింద పడను అని ఫీల్ కావద్దు. తప్పకుండా నీ ఆత్మీయ యాత్రలో భంగపాట్లు కూడా ఎదురవుతాయనే మాట ఇక్కడ ఒక వార్నింగ్ లాగా రిలీజ్ చేశాడు. నా ఆత్మీయ జీవిత ఆరంభం నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చీకటి గల దినము నేను చూడలేదు, అంతా విజయ పథంలోనే సాగిపోతున్నాను, ఒక్క పొరపాటు కూడా నా నుండి జరగలేదు అన్నోళ్ళు ఒక్కసారి చెయ్యి ఎత్తితే మీకు నమస్కారం చేసుకుంటా. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. రైట్. ఆత్మీయ యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా నా జీవితంలో ఎన్నోసార్లు దేవునికి దుఃఖం కలిగించిన అనుభవాలు ఉన్నాయి అన్నోళ్ళు చేయొత్తండి. అమ్మ బాబోయ్, అన్ని చేతులు లేచినాయి. నా చేతులు అయితే 2 చేతులు లేచినాయి. చాలా విషయాల్లో నమ్మకంగా ఉండమని యేసయ్య పిలిచాడు, కానీ కొన్ని విషయాల్లో నేను సైతం నమ్మకంగా ఉండలేకపోతున్నాను. నమ్మకంగా ఉండటానికి పోరాడుతున్నాను. కొన్నిసార్లు నేను గెలుస్తున్నాను, కొన్నిసార్లు శత్రువు గెలుస్తున్నాడు. వాడు కూడా గెలిచేవాడు కాదు, కానీ వాడికి సపోర్ట్ చేసే వస్తువు ఒకటి నా దగ్గర ఉన్నందున అప్పుడప్పుడు వాడు గెలుస్తున్నాడు. దుష్మన్ గాడు, బద్మాష్ గాడు. ఆ దుష్మన్ బద్మాష్ ఎట్లా గెలుస్తున్నాడో తెలుసా? వాటికి సపోర్ట్ చేసే గూఢచారిగాడు ఒకడు నా దగ్గరే ఉన్నాడు. వాడి వల్ల అప్పుడప్పుడు నేను ఓటమి పాలవుతున్నా. వాడి పేరేంటి? వాడి పేరు సాతానా. వాడి పేరు శరీరం గాడు. ఎవడాడు? శరీరం. అందరూ చెప్పండి.
పెద్దగా చెప్పండి, ఎవడెవడు? అది మహిమ శరీరం గారు వస్తే మనకి ఇబ్బంది లేదు, కానీ ఈ మట్టి శరీరం గాడు ఉన్నాడు కదా, వీడు దేవునికి సపోర్ట్ చేయడు, వీడు దుష్మన్, వీడు బద్మాష్ అనమాట. ఈ మట్టి శరీరం గాడు ఎప్పుడు ఆ దయ్యానికే సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాడు. అందుకని అప్పుడప్పుడు వీడు మనలో పని చేసినందున, వీడు మనకి వ్యతిరేకంగా సాతానుకు సపోర్ట్ చేసినందున, ఈ దుష్మన్ గాడి వల్ల, ఈ బద్మాషి గాడి వల్ల మనం అప్పుడప్పుడు కింద పడే పరిస్థితి, శత్రువు గెలిచే పరిస్థితి ఎదురవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో? అప్పుడు వాడు మనల్ని కింద పడేయటమే కాకుండా గాయాలు చేస్తున్నాడు. ఆ గాయాలు ఎంత భయంకరమైన గాయాలంటే, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీలో ఉన్న పట్టుదలని, నీలో ఉన్న తీక్షణమైన దైవాగ్నిని చప్పగా చల్లార్చేంత గాయాలు. పడటం ఒక ఎత్తు అయితే, పడ్డ తర్వాత వాడు చేసేటువంటి గాయాలు ఏంటో తెలుసా? నువ్వు ఇలాగూ పడితివి గనక ఇక నువ్వు అన్ఫిట్, నిన్ను ఒప్పుకోడు, నువ్వు ఒక వేషధారివి, నువ్వు ఒక నటుడివి, నువ్వు ఒక నటన పరురాలివి, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇంత తేడా, నువ్వు అంత తేడా, ఏ ముఖం పెట్టుకొని మళ్ళా దేవుని ముందుకెళ్తున్నావు? సిగ్గు లేదా? ఏ ముఖం పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నావు? సిగ్గు లేదా? ఆయన పరిశుద్ధుడు, నువ్వు ఘోర పాపివి, నీచమైన పని చేయడానికి పూనుకున్నావు, దిగజారిపోయావు, ఇంత నీచుడివి, ఇంత నీచురాలివి, నువ్వు ఇంత తేడా, అంత తేడా అని వాడిగా గాయపరుస్తాడు. ఆ గాయాల్లో గుండా జీవరక్తమంతా, నీలో ఉన్న జీవరక్తమంతా, ఆత్మ సంబంధమైన రక్తమంతా ఒలికించడానికి వాడు గాయములు చేస్తాడు ఈ మాటలతో. దీని కొరకు మనుషుల్ని కూడా వాడుకుంటాడు వాడు. కొంతమంది మనుషుల్ని కూడా వాడతాడు ఈ గాయాలు చేయటానికి. ఆ గాయాలకు, ఆ దెబ్బకు మనం కానీ చిక్కి లోబడ్డామంటే ఇక కొర ప్రాణంతో పడిపోవటం తప్ప వేరే మార్గం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా గట్టిగా? ప్రియులారా, దైనందిన జీవితంలో మరియు ఆత్మీయ జీవితంలో దిగిపోయిన అనుభవాలు ఉంటాయి, చీకటి గల దినాలు ఉంటాయి, వెలుగుతో వెళ్ళిన దినాలు కూడా ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఒక విచిత్రమైన మర్మం చెప్పింది. పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి అనలా. ఎప్పుడు ఊదమన్నాడు కొమ్ము? అబ్బాబాబా, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. ఒక్కసారి ఆ వచనం ఎక్కడుందో తీస్తారా మీకు దమ్ముంటే? కీర్తనలు 81వ అధ్యాయం చదువురా. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఎక్కడ ఓదమన్నాడు? ఎప్పుడు ఓదమన్నాడు? పున్నమ నాడు ఓదమన్నాడా? అమావాస్య నాడు ఓదమన్నాడా? అన్న, మనకి అమావాస్యలు పౌర్ణాలు ఏందన్నా అంటే, మరి చంద్రబింబం ఉన్నప్పుడు చంద్రుడు పూర్ణంగా కనపడేది పౌర్ణమి, అంధకారంగా అమ్మేది అమావాస్య. ఏం జాతకాలు కాదు, చిలక ప్రశ్నలు అంతకన్నా కాదు. మళ్ళీ మీరు ఇంకో రకంగా అనుకోకండి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అన్నాడు. అమావాస్య అంటే చీకటి, పున్నమి అంటే పౌర్ణమి, నిండు చందమామను చూడొచ్చు మనం, పూర్ణ ప్రకాశం. పూర్ణమైన వెలుగప్పుడు కొమ్ము ఊదటం లాజిక్, కానీ అంత చీకటి అంధకారం గమ్మినప్పుడు కొమ్ము ఊదుకోవటం ఏంది? అసలు ఇది ఎట్లా సమంజసం? వెలుగులో మనం నడిచినప్పుడు, వెలుగులో మన అంటే అన్ని సమృద్ధి కలిగి ఆనందించేటప్పుడు కొమ్ములు ఊదితే బాగుంటుంది, కానీ ఇంట్లో సరుకులన్నీ అయిపోయాక కొమ్ము ఊదుకుంటే వెరితనం కదా అది. ఆత్మీయ జీవితంలో మెట్టుకు మెట్టు పైకెక్కుతూ ఉన్నప్పుడు కొమ్ము ఊదితే బ్రహ్మాండంగా బాగుంటుంది, కానీ ఆత్మీయ మెట్టు దిగజారిపోయేటప్పుడు కొమ్ములు ఊదటం ఏమిటి? ఎక్కే మెట్టేమో పౌర్ణమి, దిగిపోయే మెట్టేమో అమావాస్య. మరి కొమ్ము ఎప్పుడు ఊదమన్నాడా? అదేంది? పౌర్ణమి కదా ఊదాలి, వెలుగులో కదా. ప్రశంసల జల్లులు కురుస్తున్నప్పుడు, ప్రజలు మనల్ని గొప్పగా పొగిడి మహిమపరిచి ఘనపరుస్తున్నప్పుడు సహజంగా మనం కొమ్మూదడానికి ట్రై చేస్తాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు నిందల పాలైనప్పుడు కొమ్మూదు అన్నాడు. అవమానాల పాలైనప్పుడు కొమ్మూదు, అప్పుల పాలైనప్పుడు కొమ్మూదు, ఆత్మీయతలో కింద పడ్డప్పుడు కొమ్మూదు. ఏంటి రివర్సు?
ఏమీ లేదు, సింపుల్. పౌర్ణానికి అమావాస్యకి చిన్న వ్యత్యాసం ఉంది. ఆ పౌర్ణమి అంటేనేమో ఇక రాబోతున్న రోజులన్నీ అమావాస్యకు దగ్గరగా వచ్చే రోజులు. మళ్ళీ చెప్తున్నా, పౌర్ణమి అంటే పూర్ణచంద్రుడు కనపడేటువంటి సమయం. తమ్ముడా, పూర్ణచంద్రుడు కనపడ్డ తర్వాత ఇక మరుసటి రోజు నుంచి ఏం జరిగిద్ది? చిన్నగా మళ్ళా కొంచెం 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 అంధకారం గమ్మటం మొదలు పెట్టిద్ది. అవునా కాదా? రైట్. అదే అమావాస్యలో అసలు చంద్రబింబమే పూర్తిగా కనబడకుండా మరుగైపోయి చిమ్మ చీకటి అయిపోతుంది కదా. దాన్ని ఎలా అర్థం చేసుకుందామంటే, ఈ చీకటి గల దినము దాటిన తరువాత క్రమక్రమంగా వెలుగు రాబోతుంది. వెలుగు రాబోతుంది. చీకటి కమ్మేసిందా? చిమ్మ చీకటి కమ్మేసిందా? అట్లయితే ఇక ఇప్పుడు కొమ్ము తీసుకోమన్నాడు. ఎందుకు తెలుసా? ఇక రాబోతున్న రోజులు నీకు విడుదల రోజులు, విడుదల సంవత్సరాలు, విడుదల దినములు. క్రమక్రమంగా నువ్వు వెలుగును పొంది చేజరిల్లే రోజులో అందుకెత్తమన్నాడు. అమావాస్య నాడు కొమ్ము ఊదమన్నాడు, పౌర్ణమి నాడు కూడా ఊదమన్నాడు. అయితే ముందు చెప్పింది అమావాస్య నాడు. ఎందుకు అమావాస్య నాడు అంటే, ఆత్మీయ జీవితంలో దిగిపోయిన భక్తుడా, కింద పడిపోయి కుమిలిపోతున్నావా? దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. ఇదిగో లేచి నువ్వు తేజరిల్లబోతున్నావు. రకరకాల సమస్యలతో కొట్టబడి, గాయపరచబడి, చీకట్లో కూలిపోయి కుమిలిపోతున్నావా బిడ్డా? ఇదిగో నీకు విడుదల దినములు సమీపమైనాయి. ఇక నుంచి నీకు క్రమక్రమంగా రోజుకు కొంత వెలుగు కనపడింది. నీ పరిస్థితి మెరుగవుతుంది. అందుకే చెప్పాడు, చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి సంతోషించమన్నాడు. అరే, చీకటి గల దినాలు వస్తే సంతోషం ఎక్కడ ఉంటుంది సార్? నువ్వేమో కబురేమో బ్యాడ్ న్యూస్ చెబుతున్నావు, మాకేమో హ్యాపీగా ఉండండి అని సంతోషం చెప్తున్నారు. సమస్యలు చెప్పి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందా అంటే చెప్తున్నాడు, చీకటి అమావాస్య కమ్మింది అంటే ఇక రాబోతున్న రోజులన్నీ విడుదల దినములు. ఆవరించిన చీకటి క్రమక్రమంగా తరిగిపోయి ఇక వెలుగు నీకు క్రమక్రమంగా బయలుపడుతుంది. నువ్వు తేజరిల్లుతావు. కాబట్టి దాన్ని బట్టి నువ్వు సంతోషించమన్నాడు. నేను చెప్తున్నాను, ఎదురయ్యే అవమానాలని సోపానాలుగా చేసుకొని, సోపానం అంటే మెట్టు, ఎదురయ్యే అవమానాలని మెట్లుగా చేసుకొని పైకి ఎక్కేవాడు యోధుడు. పైకి ఎక్కే మనిషి యోధురాల్లో. అవమానాలను దళంచుకొని, చీకటి గల దినములను గుర్తు చేసుకొని కృంగి కుమిలిపోయేవాళ్ళు యోధులు కాదు, బలహీనులు, అధముల లెక్కలోకి వస్తారు. మనం అలా కాకూడదు. అందుకే మన మంచి సమరయుడు మనకు పాఠం నేర్పుతున్నాడు, మన గాయము గడుతున్నాడు. బురదలోన పుట్టానని కలువదిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. బురదలోన పుట్టానని కలువదిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా. ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా. అనుకున్నావా నిన్ను నీవు దీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా,
అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. అర్థమవుతుందని నేను చెప్పింది?